హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన షెఫ్ శరత్ ఛానల్. ఈరోజు ఫెస్టివల్ సీజన్లో నేను మీకోసం మటన్ కర్రీ, బగారా రైస్, నాటుకోడి చికెన్, పూరి అన్నీ చేశాను. సో ఇవన్నీ రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయి. సో ఎందుకంటే ఇవాళ నేను నాటుకోడి చేయలేదు కాబట్టి స్పెషల్గా నాటుకోడి చికెన్ గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నాం. సూపర్ టేస్టీ, ఫుల్ ఆఫ్ ఫ్లేవర్స్, ఫ్యామిలీ ఫీస్ట్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ రెసిపీ మనం ఎలా చేయాలో నేను చెప్తాను, స్టెప్ బై స్టెప్. మిస్ అవ్వకుండా మీరు తప్పకుండా ట్రై చేయండి. నాటుకోడి చికెన్ అందరికీ చాలా ఇష్టం. ఈ చికెన్ టేస్ట్ యూనిక్గా ఉంటుంది, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మనం ఇవాళ చాలా డిఫరెంట్గా కుక్ చేస్తాం, టేస్ట్ సూపర్గా ఉంటుంది. టుడే నేను సింపుల్ స్టెప్స్తో ఈజీగా చేసే వేళ మీకు నాటుకోడి చికెన్ గ్రేవీ ప్రిపేర్ చేసి చూపిస్తాను. సో లేట్ చేయకుండా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని కొంచెం వేడైన తర్వాత దాంట్లో కొన్ని స్పైసెస్ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. సాజీరా, ఇలాచీ, లవంగం, చెక్క ఇవి వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేయాలి. సో దీంట్లోనే ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా వాటిని వేయించాలన్నమాట, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇవన్నీ బాగా వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈలోపు మనం ఏం చేద్దామంటే నాటుకోడి చికెన్ తీసుకొని దాన్ని మంచిగా నీట్గా ఉప్పు అండ్ పసుపు వేసి మంచిగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనకి ఆనియన్స్ ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇవన్నీ వేసి మంచిగా వాటిని వేయించాలన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయినట్టే ఉంది కొంచెం. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లో నాన్ వెజ్లో కొంచెం మనం ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే వేసుకోవాలన్నమాట, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది కూడా వేసి మంచిగా అన్నీ వేగి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని వేయిస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, నాటుకోడి, అవి ముక్కలు కూడా మంచిగా వాటర్ అన్నీ మొత్తం పోయిన తర్వాత ఆ ముక్కలు కూడా దీంట్లో వేసి వాటిని మంచిగా ఉడకనివ్వాలన్నమాట. ఇది నాటుకోడి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. సో అందుకోసం అని చెప్పి దీన్ని మీడియం ఫ్లేమ్ లేదంటే స్లో ఫ్లేమ్ మీద కుక్ చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి అలానే ఆవిరి మీద. మనకి వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. సో వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కొంచెం మంచిగా కలుపుకొని, ఎందుకంటే దీంట్లో ఇప్పుడే వాటర్ పోస్తే మనకి గ్రేవీ అనేది టేస్ట్ ఉండదు. సో ఈ వాటర్తోనే మనం కొంచెంసేపు దీన్ని ఉడికియాలి. ఈలోపు మనం ఏంటంటే దీంట్లో కొంచెం మసాలాలన్నీ వేసుకుందాం. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, గరం మసాలా, ఇవన్నీ మనకి టేస్ట్కి తగ్గట్టు ఎంత అవసరం ఉంటాయో అవన్నీ వేసుకొని ఈ వచ్చిన వాటర్తోనే మనం దాన్ని మొత్తం మంచిగా మసాలాలంతా వాటికి పట్టేటట్టు ఒక 10-15 నిమిషాల వరకు మనం మంచిగా ఉడికిస్తూనే ఉండాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, మనకి చికెన్ కొంచెం దగ్గర పడిపోయింది. సో ఒక 50% మనకు కుక్ అయిపోయినట్టు. ఇప్పుడు మసాలాలన్నీ, ఉప్పు కారాలన్నీ ముక్కలు పడతాయి. సో ఇప్పుడు గ్రేవీ కోసం అని చెప్పి నేను గసగసాలు, ఎండు కొబ్బరి ఉంటుంది కదా, వాటిని మంచిగా వేయించి వాటిని పేస్ట్ చేసి అది కూడా దీంట్లో వేసాను అనమాట. ఇదంతా వేసి మంచిగా కలుపుకోవాలి. సో గ్రేవీ అనేది దీనివల్ల మనకు థిక్ అవుతుంది. మీకు కావాలంటే మీరు టమాటాస్ కూడా కట్ చేసి వేసుకోవచ్చు టేస్ట్ని తగ్గట్టు. సో ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఎంతైతే వాటర్ అవసరం ఉంటుందో గ్రేవీ కోసం అని చెప్పి, సో అంత వాటర్ మనం యాడ్ చేసుకొని దాన్ని స్లోగానే కుక్ చేస్తూ ఉండాలన్నమాట. మీకు ఎక్కువ కావాలి, లూజ్గా గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే తక్కువ ఫ్రై లాగా చేసుకోవాలంటే కూడా వాటర్ తక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకి. సో ఇవన్నీ వేసి మనకి మొత్తం దీన్ని మంచిగా స్లోగానే కుక్ చేస్తూ ఉండాలి, మొత్తం ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు. చూడండి, ఇప్పుడు మొత్తం ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయి మనకి ఆల్మోస్ట్ చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఫైనల్గా మనం ఫ్రెష్గా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకొని చల్లుకుంటే మనకి వేడివేడిగా నాటుకోడి రెసిపీ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా పర్ఫెక్ట్గా రెడీ అయిందో గ్రేవీ మనకి. సో ఇది మనం ఈ నాటుకోడి గ్రేవీని రైస్తో లేదంటే రోటీతో, బగారా రైస్తో కూడా చాలా టేస్టీగా ఎంజాయ్ చేయొచ్చు. హోమ్లో ఫెస్టివల్ ఆర్ ఫ్యామిలీ లంచ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది.
మీరు వేరే రెసిపీస్ చూడాలంటే నా ఛానల్ని విజిట్ చేయండి, అక్కడ మీకు అన్ని రెసిపీస్ దొరుకుతాయి. అండ్ ఈ రెసిపీ ఎలా నచ్చిందో ప్లీజ్ కమెంట్లో మెన్షన్ చేయండి. మీ కమెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసమని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. థ్యాంక్ యూ.